మూవీలో హీరోకి 50 ఏళ్లు, హీరోయిన్ కి 25 ఏళ్లు. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ తో పెళ్లి చేసుకుంటారు. అదేంటంటే పేరుకే పెళ్లి. పెళ్ళైన తర్వాత పెళ్ళం ఎవరితో కావాలంటే ఆడ తిరగచ్చు. అది మొగుడు కళ్ళ ముందే. అలా తనకన్నా వయసులో పెద్దవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని మరి మొగుడు కళ్ళ ముందే ఎవడు కనపడితే ఆడ తిరుగుతూ చివరికి మొగుడు బెస్ట్ ఫ్రెండ్ తో కూడా కలిసి పడుకుంటే ఓ రోజు మొగుడికి అంతులేని ఆవేశమైన కోపంతో హీరోయిన్ ఏం చేశాడు ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ చూపిస్తుంటారు. మన హీరోయిన్ పేరు లివియా. పాప దిగాలుగా టెన్షన్ గా ఆలోచిస్తూ ఇంటి బయట కూర్చొని ఉంటుంది. ఎందుకంటే తన లవరు పెళ్లి విషయం మాట్లాడడానికి ఈ రోజు ఇంటికి వస్తున్నాడు. ఇది విన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న నా కూతురు ఎంత ప్రయోజకురాలైపోయింది, తన లవర్ ఇంటికి తీసుకొస్తున్నా తెగ ఆనందపడుతూ ఉంటారు. ఇంకొద్దిసేపట్లోనే మన హీరో రోమన్ తన ఫ్రెండ్ తో కలిసి హీరోయిన్ ఇంటికి వస్తాడు. ఫస్ట్ టైం హీరో ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. హీరోని క్వశ్చన్ మీద క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశారు. హీరో గడు కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమి టెన్షన్ లేకుండా టీలు సమస్యలు వంచుతూ ఉంటుంది. హీరోయిన్ చూస్తూనే అర్థమైపోతుంది హీరోయిన్ కన్నా వయసులో చాలా పెద్దోడని. ఇక ఈ కోపంలో ఉన్న వాళ్ళకి బాబు నోరు విప్పి మాట్లాడేసరికి కేసరి పలుకులు వేసుకొచ్చాడేమో, పలుకులు బాగా తీగున్నాయంట. ఆ పలుకులు పడిపోయి పక్కా పెళ్లి చేసేస్తామని శాంక్షన్ చేసేస్తారు. అంతే, ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. 2 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఇక పెళ్లి అనే సందర్భంలో ఫుల్ గా చిందేసి మందేసి సాయంత్రంకి ఇంటికి చేరతారు. హీరో ఇరుకైన ఇంట్లోకి తీసుకెళ్లి తన విశాలమైన మనసులోకి హీరోయిన్ ఆహ్వానించడానికి రెడీ అవుతున్నాడు. సరే, ఇక పెళ్లి తర్వాత కార్యం మొదలు పెడదామని హీరోయిన్ పాప నోరు తెరిచి అసలైన మ్యాటర్లకు రాకుండా నీ మొదటి పెళ్ళం ఏమైంది అని అడుగుతుంది. అంతే, నా విశాలమైన గుండెలో కాదు నా ఇరుకు కొంపలో కూడా నీ ఖాళీ లేదు, బయటికి పో అని చెప్పి పెళ్ళైన రోజు బయటికి తీసేస్తాడు. హీరోయిన్ ఏం తక్కువ తినలా, నా చెప్పులో నీ కాలని చెప్పి చెంప మీద ఒకటిచ్చి చిటపట్లాడు తెలిపోతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే హీరో గారి ఫస్ట్ వైఫ్ చనిపోయింది. ఆవిడ్ని తెగ ప్రేమిస్తున్నాడు మనోడు, మర్చిపోలేకపోతున్నాడు కూడా. ఎప్పుడైతే ఫస్ట్ పెళ్ళం మాట బయటకు వచ్చిందో ఇక లోపల ఉన్న ఆవేశం బయటకు వచ్చేసింది మనోడికి. ఇక పాప అలిగిల్లి మద్యపానం కూట్లో కూర్చుంటుంది. ఆ పానీయం సేవించకుండా ఆ పోసేవాడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇంకేముంది, ఆడికి కూడా కమాన్ మద్యపానం అని చెప్పి ఇద్దరు కలిసి మద్యంలో పానీయం లాగా బాగా మిక్స్ అయిపోతారు. ఆ రాత్రి అంతా అక్కడే గడిపి హీరోయిన్ నెక్స్ట్ రోజు ఆనందంగా ఇంటికి వస్తుంది. పుట్టింటికి కాదండి, అత్తగారి ఇంటికే, అంటే హీరో గారు ఉన్న ఇంటికే. ఇక అంతా సెట్ అయిపోయి వీళ్ళు హ్యాపీగా బతుకుతుంటారు. కొన్ని రోజుల తర్వాత హీరో గారు సన్నాసి కొంప కాస్త సంసార కొంప అయిపోయింది. హీరో అంత చక్కగా తీర్చిద్దింది ఇల్లుని. ఆ రోజు నైట్ హీరో బాబు ఫుల్ గా మందేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ జాన్ బార్ లో కూర్చొని. హీరో గారు చుట్టూ ఉన్న తాగుబోతులే, వీళ్ళెవ్వరికి ఒక్క మాట కూడా చెప్పలే పెళ్లి చేసుకుంటున్నానని. అయితే హీరోకి ఎక్కడ లేని బాధ ఏంటంటే పెళ్లి అయింది గానీ మొగుడు పెళ్ళాలనే పేరుకే తప్ప హీరోయిన్ అసలు హీరోయిన్ ప్రేమించట్లేదు. సో ఆ బాధతో మనోడు రోజు మందిస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ వేసిన అద్రిప్లేన్ ప్లాన్ డీల్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నారని హీరో గారిని బలవంతంగా తీసుకొచ్చి ఇరికిచ్చింది అనమాట. ఇంకా అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ డీలు పెళ్లి మాత్రం నీతోనే, మిగతా మొత్తం వేరే వాళ్ళతో అని చెప్పి పక్క అగ్రిమెంట్ స్కెచ్ తోనే పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్. మన హీరో ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది ఇక్కడ కూర్చొని చూడండి. ఈవిడ పేరు మారియా. మొగుడు అసలు మ్యాటర్ చెప్పకుండా ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు, నీ షాప్ లో పని అమ్మాయిగా పెట్టుకో అని చెప్పి పనిలో పెట్టేస్తాడు. ఉద్యోగం దొరికిన ఆనందంలో ఇద్దరు కలిసిగా మూడో పిల్లలు పిచ్చలుడిగా డాన్స్ చేసి ఆనందాన్ని ఇంకొద్దిగా పెంచుకోవడానికి పబ్కి వెళ్ళిపోయి బీభత్సంగా డాన్సులు వేస్తూ ఉంటారు. హీరోయిన్ వేసే డాన్సులకి మనోడు తన్మయత్వంతో ప్రేమలో పడిపోయాడు. అదే టైంలో గాలి గూట్లేగాడు ఒకడు వస్తాడు. అంతే, వాడు రావడం ఆలస్యం. పాప ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు నైట్ ఆడుతూనే టైం డేటు మంచం ఫిక్స్ చేసేసాము కూడా, నువ్వు కొంపకి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా తన భార్య తన కళ్ళ ముందే వేరే వాడు వెళ్ళిపోవటం హీరోకి మాత్రం నచ్చదు. ఎందుకంటే ఏదో ఫార్మాలిటీగా పెళ్లి చేసుకున్నాడనే కానీ హీరోయిన్ ని ఇప్పుడు లవ్ చేస్తున్నాడు బాగా. ఇంటికి వచ్చి తన గురించి ఆలోచిస్తూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. చెప్పాగా పెళ్ళైందనే గాని తన భార్య మీద చెయ్యలేదు, దగ్గరికి రాలేదు. కానీ తన స్వేచ్ఛకు మాత్రం ఎప్పుడు అడ్డు రాలా. బయట ఎవరితో తిరిగినా సరే తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవాడు, ఉంటున్నాడు కూడా. ఇక అలా కొద్ది రోజులకి వీళ్ళిద్దరూ కొంతమంది చుట్టాలు కలవడానికి వెళ్తారు, హీరోయిన్ చుట్టాలని. అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరు ప్రేమ ఎట్టుందంటే నిజమైన మొగుడు పెళ్ళాలని నమ్మేస్తారనమాట. అంత ప్రేమించుకుంటూ అంత ఆప్యాయత పొంగిస్తూ మాట్లాడుకుంటుంటారు. అయితే పాపం హీరో దరిద్రం కొద్దీ చెత్త ఎత్తుకుంటూ ఉంటాడంట. పాపం హీరో ఓ రోజు నైట్ అలానే చెత్త ఎత్తుకుంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళని చూసేస్తాడు. హీరో ఏమో స్టైల్ గా నేను కంపెనీలో మేనేజర్ చెప్తాడు. ఇక్కడేమో చెత్త ఎట్టుకునేసరికి హీరోయిన్ వాళ్ళ అన్నకు మండి ఇంతకురా నువ్వు అబద్ధం చెప్పాను అడిగితే చాలా కాన్ఫిడెన్స్ ధైర్యంగా హీరో నీ చెల్లి నేను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు అనగానే, బావా నువ్వే నా జన్మజన్మలో బావరా అని చెప్పి దొరికే నా చెల్లికి మంచి భర్త, కానీ నీ చెత్తను వెతుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ రోజు నైట్ అందరు కలిసి మందేస్తూ హీరో ఫ్రెండ్ బాగా నడుపుతూ ఉంటాడు. ఒకడు ఆడి పేరు షాను. ఈసారి హీరోయిన్ ఆడి మీద కన్నేసింది. హీరో మంచి మందేసి పడిపోయేసరికి స్పృహలేడని చెప్పి వీళ్ళిద్దరు స్పర్శ డీటచ్ అనే ఆటను మొదలు పెట్టుకోవడానికి వెళ్ళిపోతారు. ఎవరు, హీరోయిన్ హీరో ఫ్రెండ్. బాగా తాగిపడిపోయిన హీరో దగ్గరికి మారిన్ అనే ఒక లేడీ ఉంది కదా, సెల్ నడుపుతూ ఉంటుంది. ఆ బాపకి మనోడి మీద ఎప్పటి నుంచో కన్ను. ఆడు బుగ్గలు గెలుతూ తీపిగా మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఏం జరగదులేండి. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ చెప్పాక అసలు మొగుడు పిల్లలకి ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తూ హీరోయిన్ కొత్త వంటలు వండి మరీ హీరోకి పెడుతూ ఉంటుంది. ఆ ఫుడ్
తింటూ ఉంటే మనోడు అసలు గాలిలో తెలిపోతూ ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరు సంసారం చూస్తుంటే అసలు ఇద్దరు పంచే ప్రేమ లేదనే డౌట్ కాదు కదా, ఆలోచన కూడా రాదు. అంత అన్యాయంగా ప్రేమించుకుంటుంటారు. అప్పుడు దాకా బాగానే ఉన్నారు, ఏమో చచ్చిందే గానీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఏదో పెద్ద గొడవ అయ్యేసరికి హీరో తినకుండా పోతాడు. హీరోయిన్ మాత్రం పట్టించుకోకుండా తినేసి నీట్ గా రెడీ అయ్యి నాట్యం చేయడానికి వెళ్ళి నచ్చినోడి కోసం ఎత్తుకుతూ ఉంటుంది. ఇక్కడ హీరో మళ్ళీ సేమ్ ఆడి ఫ్రెండ్ బార్ లో కూర్చొని మందేస్తూ ఉంటాడు. ఆ సెలూన్ ఆంటీ మళ్ళీ వచ్చి హీరోని గెలుపుతూ ఉంటుంది, అదే తీపి మాటలు చెప్తూ. కానీ ఈసారి హీరో మాత్రం తన చేతికున్న రింగ్ తీసి, నీ షాప్ లో జరిపించిన అమ్మాయి నా ఫ్రెండ్ కాదు, నా పెళ్ళం అని గట్టిగా చెప్పడంతో ఈ ఆంటీ షాక్ తగిలిద్ది. ఎందుకంటే అప్పుడు దాకా హీరో తను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంది. హీరో లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది. కట్ అయిపోయిన లవ్ స్టోరీని మళ్ళీ కలుపుకోవడానికి హీరోయిన్ వెళ్ళిన పబ్కి హీరోయిన్ కి సారీ చెప్తాడు. ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, కమాన్ ప్యాచ్ అప్ అని చెప్పి ముద్దు పెట్టి హీరోయిన్ మళ్ళీ నాట్యం చేయడానికి తీసుకెళ్తుంది. ఇదే టైంలో ఒక కసాయి కిరాతకుడు హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ రే దూరంగా పోయి ఎవడరా నువ్వు అంటే ఆగడు, మీదకి వస్తూ ఉంటాడు. ఇక వెంటనే హీరో కూడా వచ్చి ఏంటన్నా ఎందుకు అలా ఇబ్బంది పెడతావు, పక్కకు పోరా అని ఒకటిస్తే ఈడికి రెచ్చిపోయి పిచ్చ కొడుకు కొట్టడంతో పెద్ద గొడవ అవుతుంది. ఆ వచ్చినోడికి ఫ్రెండ్స్ గ్రూప్ ఉండటం వల్ల వాళ్ళందరూ హీరోయిన్ చెత్త కొడతారు. ఇక ఎలాగోలా హీరోయిన్ బయటికి తీసుకొచ్చి హీరోకి తగిలిన గాయాలని తుడుస్తూ వీళ్ళిద్దరు దగ్గర అవుతారు. ప్రేమ స్టార్ట్ అయింది కానీ చెప్పుకోవడానికి మాత్రం ఎగులు అడ్డు వస్తున్నాయి. అక్కడి నుంచి ఇంటికి వస్తారు, ఒకటే బెడ్ మీద పడుకుంటారు. దగ్గరికి వస్తారు అంతే. హీరోయిన్ ఆపి, నువ్వు గనక నా దగ్గరికి వచ్చి నాతో పాటు అదే గనక చేసేస్తే నీ మీద నాకు ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. నేను వేరే వాడితో కలిసి తిరగటం నీకు అస్సలు ఇష్టం ఉండదు, భరించలేవు, ఇక్కడతో ఆపేస్తే మంచిదని చెప్పుకుంటూ హీరో గుండె పగిలిపోయి మళ్ళీ తాగడానికి తన ఫ్రెండ్ బార్కి వెళ్తాడు. హీరో ఫస్ట్ పెళ్లి సంబంధాన్ని తీసుకెళ్లిన ఫ్రెండ్ దగ్గర కూర్చొని నా ఇంటి ఆవిడ మీద నాకు ప్రేమ ఎక్కువైపోయింది, ప్రేమలో మునిగి తేలిపోతున్నాను, కానీ ప్రేమించాలని చెప్పలేకపోతున్నాను రా బాబు, ఏం చేయాలని చెప్పి తనకు తానే గ్లాసులు పగల కొట్టుకొని గాయం చేసుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ కూడా హీరో మీద తెగ ప్రేమ పడుతూ ఉంటుంది. తన గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది షాప్ లో. ఈ ఆంటీ ఏమో ఏంటి నువ్వు నిజంగా ఆడి పెళ్ళానివేనా, వాడికి ఎప్పుడు కోపం వచ్చినా దిగాలుగున్నా నా దగ్గరికి వచ్చేవాడు, వాడిని ఏదో చేసుకుందాం అనుకుంటే నువ్వు ఏదో చేసావనగానే హీరోయిన్ కి ఎక్కడో గాలి షటప్ యూజ్లెస్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ దరిద్రం వదులుకుంటే ఈ దరిద్రం తగులుకుంది. హీరో గడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడుగా బాగా నడిపేవాడు షాన్ అనేవాడు, ఆడొచ్చి హీరోయిన్ గోగుతూ ఉంటాడు. పోరా జఫా వెళ్ళిపోతూ ఉంటే ఏ పాప ఏంటి ఏం కావాలి నీకు, కమాన్ అంటూ ఉంటాడు వీడు. ఇక హీరోయిన్ బరస్ట్ అయిపోయి నేను నీ ఫ్రెండ్ భార్యనరా మూసుకొని దొబ్బే అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇది విన్న ఈ షాన్ గడికి ఎక్కడో మంటుతూ ఉంటుంది, ఏంటి నా ఫ్రెండ్ పెళ్ళామా, ఒక మాట కూడా చెప్పలేదని. సాయంత్రం మళ్ళీ హీరో వెళ్ళి ఆడి షాప్ లోనే మందు తాగుతూ ఉంటే ఈ షాన్ గడు నోటు దోల ఎక్కువైపోయి హీరోయిన్ చాలా అసహ్యంగా తక్కువ చేసి మాట్లాడుతుండటంతో ఇది విన్న హీరోకి చేసా తీసుకుని ఒక్కడు కొట్టంగానే వాడు స్పాట్ అవుట్ చేసిపోతాడు. అంతే, అంకుల్ అవుట్ ఆంటీ హిట్ అని నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో ఫుల్ గా వైరల్ అయిపోతుంది హీరో ఒకటి చంపేశాడని. ఈ నిజం హీరోయిన్ ఇంట్లో కూడా తెలిసిపోయింది. దాంతో హీరోయిన్ వాళ్ళు పూర్తిగా బహిష్కరించి ఇంటికి రానియకూడదని ఫిక్స్ అయిపోయారు. హీరో జైలుకి వెళ్ళిపోతాడు, హీరోయిన్ శత్రువు వాళ్ళ అన్న అయిపోతాడు. తను అలా చేసి పరువు మొత్తం పోగొట్టిందని అలా తన వెంట పడుతూ ఉంటాడు. అంత అయిపోయిన తర్వాత ఏది పట్టుకోవాలి తెలియక హీరో మీద ప్రేమతో వెళ్ళి హీరోది పట్టుకుంటుంది, అదేనండి చేతులు పట్టుకుంటుంది. ఇక్కడ చెప్తుంది అసలైన డైలాగు, నువ్వు జైలు నుంచి వచ్చేదాకా నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటా, ఇద్దరం కలిసి మళ్ళీ ఫ్రెష్ హ్యాపీ లైఫ్ మొదలు పెడదామని చెప్తుంది. ఇక హీరోయిన్ ఆ దేశం నుంచి వేరే దేశంకి వచ్చి ఫుల్ గా తన గెటప్ మార్చేసి తన అక్క హోటల్లో పనిచేస్తుంది. వేరే దేశం వచ్చి పని చేసుకుంటుంది కానీ ఒక్క రోజు కూడా హీరోని మర్చిపోలేదు. ప్రతిరోజు తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది, రోజు తన పనిలో బిజీగా ఉంటుంది. ఎప్పుడు ఖాళీ దొరికినా సరే హీరో కోసం ఓ లెటర్ రాస్తూ ఉంటుంది. ఈ దేశంలో ఉంటూ హీరోయిన్ అస్సలు ఇష్టం లేదు. హీరోతో కలిసి ఒకసారి దేశం రావాలని కోరుకుంది. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన హీరో ఈజ్ బ్యాక్. బాబు ఫుల్ గా మారిపోయి క్లాస్ గా బయటకు వస్తాడు. బయటికి రావడంతోనే తన ఫ్రెండ్ అడుగుతాడు, ఏది 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 నా లోపల నా ఆవేశం ఆనందం ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగితే అప్పుడు తన ఫ్రెండ్ చెప్తాడు, నీ ఆవేశం ఆనందం మొత్తం వేరే దేశం వెళ్ళి ఆనందం లేని ఆవేదన పనిచేస్తుంది, వెళ్ళిపో, నువ్వు వెళ్ళి లోపల అగ్ని పుట్టించు అని చెప్పి హీరో డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఆ ఊరు. అంతే, ఆ నెక్స్ట్ డే హీరో ఆ దేశం వెళ్ళి హీరోయిన్ వాళ్ళ అక్కను కలుస్తాడు. తాగుబోతులా ఉండే హీరో మంచినీళ్ళ ప్లేస్ లో మద్యం తాగే వీడు ఇప్పుడు అచ్చంగా మంచినీళ్ళే తాగుతున్నాడని చెప్పి చూసి ఎంత మారిపోయావు నువ్వు, ఏంటి ఈ మార్పు ఏంటి అనగానే హీరో ఒకటే డైలాగ్ కొడతాడు, జైలు నుంచి వచ్చిన తర్వాత మేమిద్దరం మళ్ళీ కలిసి బతకాలని చెప్పింది హీరోయిన్. ఆ జీవితం కోసం ఈ మార్పు అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా అప్పుడు దాకా నాకు తెలియదంది ఆలోచనలో పడి హీరోయిన్ కి నచ్చ చెప్పి హీరో దగ్గర పంపిస్తుంది నెక్స్ట్ డే. అంతే, ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు కానీ ఎటువంటి ఎక్స్ప్రెషన్ గానీ ఎటువంటి మూమెంట్ గానీ ఉండదు. అలా కొద్దిసేపు చూసుకున్న తర్వాత మిగతాదంతా మంచం మీద ముగిచ్చేసుకుని నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకుంటుంటే హీరోయిన్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. తను చేసే ఆ చెడ్డ పనులు గానీ ఆలోచనలు గానీ ఏమీ లేవు. అంతే, ఇద్దరు కలిసి మళ్ళీ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోతారు. మూవీ ఎండ్ అయిపోతుంది. హీరోయిన్ చేసిన తప్పుకి రియలైజేషన్ అయ్యి మళ్ళీ తన లైఫ్ ని హీరోతో కలుసుకుందామని హీరో జ్ఞాపకాలతోనే వేరే దేశం వెళ్ళి బతుకుతూ హీరో కోసం వెయిట్ చేసి చూసారా, దాన్ని లవ్ అంటారేమో. హీరో కూడా మందే జీవితం అంటూ బతుకుతూ హీరోయిన్ కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనేసరికి అన్ని మానేసి హీరోయిన్ కోసం వచ్చాడు కదా, దీన్ని కూడా అసలైన లవ్ అంటారేమో.